జీవితంలో కొన్ని సంఘటనలు ఆనందాన్ని పంచుతాయి. మరికొన్ని ఘటనలు కంటతడి పెట్టేస్తాయి. కొన్ని గుండెలు పిండేస్తాయి. మొత్తానికి మన జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిస్తాయి. విలక్షణ నటుడు శరత్ బాబు జీవితంలో కూడా ఇలాంటి అనేక పేజీలు మనకు కనిపిస్తాయి. సహజంగా మితభాషి అయిన శరత్ బాబు జీవితం అనే తన సినిమాలో జరిగిన కొన్ని ఎపిసోడ్ల గురించి మాట్లాడేందుకు అంతగా ఇష్టపడరు. 4 దశాబ్దాలుగా బహుభాషల్లో తనదైన ప్రత్యేక శైలితో నట జీవితం సాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఆయన జన్మస్థలం. నాన్నగారు విజయశంకర దీక్షితులు, అమ్మ సుశీలాదేవి దీక్షితులు. వారికి 13 మంది సంతానం. అందులో 8 మంది అన్నదమ్ములు, 5గురు అక్క చెల్లెళ్ళు. అమ్మ నాన్న ముద్దుగా ఆయనను సత్యంబాబు అని పిలిచేవారు. చిన్నప్పట్నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలనేది శరత్ బాబుకు కోరిక. అయితే కంటిచూపు కొంత మందగించడంతో ఆ ఆలోచనను చెరిపేసుకున్నాడు. కాలేజీ నాటకాల్లో తన సహజ నటనతో సత్యంబాబు ఎందరినో ఆకట్టుకున్నాడు. గొల్లపూడి మారుతీరావు, రెండ్రెళ్ళు 6 ఓ సీనియర్ విద్యార్థి రచించిన తెర తొలగింది నాటికతో లోకల్గా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఆముదాల వలసలో వారికి ఓ హోటలున్నా శరత్ బాబు సినిమాలపై ఆసక్తి ఉండడంతో కుటుంబ వ్యాపారాన్ని పట్టించుకోలేదు. 1973లో రామవిజేత ప్రొడక్షన్స్ వారు కొత్త హీరో కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. తన మిత్రుల ప్రోత్సాహంతో ఆడిషన్స్ కు వెళ్లిన శరత్ బాబు ఆ చిత్ర బృందానికి తెగ నచ్చేశాడు. ఇంకేం హీరోగా సెలెక్ట్ చేశారు. అలా రామరాజ్యం చిత్రంలో చంద్రకళతో కలిసి నటించారు. జగ్గయ్య, ఎస్వీఆర్, మహానటి సావిత్రి వంటి మహామహులు అందులో కీలక పాత్రలు పోషించారు. మొదటి చిత్రంలోనే హేమా హేమిలతో శరత్ బాబు తెరను పంచుకున్నారు. తరువాత కన్నె వయస్సులో కూడా నటించారు. అవకాశాలు ఒకదాని తర్వాత మరొకటి తన్నుకు రావడంతో శరత్ బాబు బిజీగా మారిపోయారు. ఇది కథ కాదు, గుప్పుడు మనసు చిత్రాలు హిట్ కావడంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. సీతాకోకచిలుక, సితార, సాగర సంగమం, స్వాతిముత్యం, బాబుగారి రాధా కళ్యాణం, పెళ్ళేడు పిల్లలు, అయ్యప్పస్వామి మహత్యం వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మగధీర, షిరిడీ సాయిబాబా, నాగవల్లి చిత్రాల్లో కూడా శరత్ బాబు అలరించారు. శరత్ బాబు తన కెరీర్లో నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడి అవార్డు, కర్ణాటక ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. సినిమాలతో పాటు ఆయన కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. సినీ జీవితాన్ని పక్కకు పెడితే ఆయన నిజ జీవితంలో మాత్రం అనేక ఎత్తుపళ్లాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తన వైవాహిక బంధం గురించి చెప్పాల్సి వస్తే మాత్రం శరత్ బాబు మౌనాన్ని ఆశ్రయిస్తారు. మొత్తం 3 పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు వాటి గురించి బహిరంగంగా చర్చించేందుకు ఇష్టపడరు. రమాప్రభతో విడాకుల తర్వాత శరత్ బాబు 1989లో తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహలతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా అది రెండో వివాహమే. కొంతకాలం సాఫీగా సంసారం జరిగాక ఇద్దరికీ మనస్పర్ధలొచ్చాయి. దీంతో స్నేహలత దీక్షిత్ విడాకులు కావాలంటూ చెన్నైలో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. ఆమె తన పిటిషన్లో ఇప్పుడు నాకు 60 ఏళ్లు, ఆయన పెట్టే మానసిక హింసను తట్టుకోలేకపోతున్నాను, ఈ మాయదారి భర్తని ఇక భరించలేనని పేర్కొనటం కలకలం రేపింది. దాంతో న్యాయమూర్తులతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక కొన్నాళ్ల తర్వాత శరత్ బాబు తన 61వ ఏట ముచ్చటగా 3వ వివాహం కూడా చేసుకున్నాడు. తన భార్య పేరు అడిగితే మిసెస్ శరత్ బాబు అని మాత్రమే చెబుతారు. అయితే ఆమె ఒకప్పటి జర్నలిస్ట్, నటి అని మాత్రం చిన్న హింట్ ఇచ్చాడు. ఇక రమాప్రభతో తన బంధాన్ని గుర్తు చేసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడరు. అసలు ఆమె పేరు కూడా ఉచ్చరించటం తనకు ఇష్టం లేదంటారు. జీవితం ఒక ప్రయాణం, అందులో జరిగే ఎన్నో సంఘటనల్లో పెళ్లి కూడా ఒకటి. కొన్ని జీవితకాలం ఉంటాయి, కాలం తీరిపోయినవి కాలగర్భంలో కలిసిపోతాయంటూ ఆయన వేదాంత ధోరణిలో మాట్లాడుతారు. శరత్ బాబు సినిమాల్లో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగులో బిజీ ఆర్టిస్ట్ అయిన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రమాప్రభ శరత్ బాబు కంటే 4 ఏళ్లు పెద్ద. ఇప్పటి వరకు తన మాజీ భర్తపై రమాప్రభ ఎన్నో ఆరోపణలు చేశారు. తాను ఓ ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే శరత్ బాబు నన్ను అవసరానికి పెళ్లి చేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్లి అని చెబుతోంది. నమ్మించి తన ఆస్తిని కాజేశాడని ఆమె చెబుతారు. ఏదేమైనా
జీవితం ఒక ప్రయాణం. దాన్ని అనుభవించాలి, ఆనందించాలి. నా జీవితంలో ఏవైనా కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి కేవలం తెలియని వయసు వల్ల చేసినవి మాత్రమే అంటారు శరత్ బాబు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.